స్తుతించుటకు ఏ పాటి వాడను యేసయ్యా, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. కృపయే కృపయే అందరూ స్వరమెత్తి ఉన్నాను యేసయ్యా, కృపయే కృపయే బ్రతికి ఉన్నానంటే కృపయే 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 నీవే కృపయే కృపయే నీవే
శ్రమలు శోధనలు నన్నావరించగా అజ్ఞానము చేరిపోవగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరించగా అజ్ఞానము చేరిపోవగా
రక్షించగల సమర్థుడైన ప్రభువును కనపరచండి. అయ్యా తండ్రి నీకు స్తోత్రము నాయన. అయ్యా మీకు వందనాలు ప్రభు. మనుషుడు ఏపాటి వాడని వాక్యం సెలవిస్తుంది కదా. దేవాను వేపాటి వాడు నాయన. అయ్యా చెప్పుకోవడానికి ఏమి లేదు మా యందు ప్రభువా. పెంట మీద నుండి లేవనెత్తిన బ్రతుకులు నాయన యేసయ్యానికి స్తోత్రము తండ్రి. ఎందుకు పనికిరాని బ్రతుకులయ్యా. అయ్యా సజీవులుగా నీ సన్నిధిలో నిలిపిన ఆయన నిన్ను స్తుతించడానికి, నేను కనపరచడానికి ప్రభువా. అయ్యా అందుకే మమ్మల్ని రక్షించామని ఆయన. అయ్యా ఈనాడు నాయన తండ్రి మేమేమై ఉన్నామో, అయ్యా మేమేమై ఉన్నామో నీ కృప వచ్చిందిరా. మాదంటూ ఏది లేదయ్యా. మేము నిమిత్త మాత్రము ప్రభువా. నువ్వు మాత్రమే సర్వశక్తి మంత్రము. నువ్వు మాత్రమే ఏదైనా అనుగ్రహించగలిగిన దేవుడు అయ్యా. గొప్ప శక్తి, గొప్ప దేవతను విజయం కలుగును గాక. దేవానికి వందనాలు. ప్రతి అపవిత్రాత్మ శక్తులను ప్రభువా యేసు నామములో గద్దిస్తున్నాం. ప్రతి చీకటి శక్తి పైన విజయం దయచేయండి. ఇలా ముఖ్యంగా నాయన తండ్రి ఇదిగో మరణానికి పాలు పెడుతున్న దురాత్మ శక్తులు నాయన నీ నామములో కాల్చివేయమని ప్రభువా వేడుకుంటున్నాను. నీకు వందనాలు. ప్రతి హృదయాన్ని నాయన, ప్రతి హృదయాన్ని ప్రభు నీ ధైర్యం కలిగిన ఆత్మతో నింపండి. నిబ్బరము కలిగి జీవించడానికి సహాయం చేయండి అయ్యా తండ్రి. మీరు మాట్లాడి మా హృదయాలకు నెమ్మది, శాంతి, మా కుటుంబాలకు నెమ్మది కలిగించి పంపించమని వేడుకుంటూ ఈ చిన్న ఆరాధన మీ పాదాల చెంత సమర్పిస్తున్నాము తండ్రి.